కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. బీసీలకు ఎస్సీలకు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 2 పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే బీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీలకు ఎస్సీలకు డొమెస్టిక్ పర్సన్ పథకం పీఎం సూర్యఘర్, అదేవిధంగా నాన్ కన్వెన్షనల్ కింద తీసుకునే సోలార్ పథకం రైతులకు సంబంధించింది. పీఎం కిసాన్ పథకం, ఈ 2 పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ 2 పథకాలను వినూతంగా అనుసంధానం చేసి కరెంట్ను ఆదా చేసుకునేది కాకుండా చివరకు వినియోగదారుడికి ఇంటికి కరెంట్ను ఉపయోగించిన తర్వాత మిగిలిన కరెంట్ను మళ్ళీ అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పించే విధంగా ఒక్కొక్క ఇంటి నుంచి ఉత్పత్తిని అంతరాపురం లాగా తయారు చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం మొదలు పెట్టాలని చెప్పడం జరిగిందన్నారు. మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎస్సీలకు రిజిస్ట్రేషన్ జరిగినటువంటి ₹1 కూడా చెల్లించకుండా సబ్సిడీలో ఉచితంగా ఇచ్చేటువంటి పథకం అన్నారు. ఇందులో భాగంగా గోనెగండ్లతో 3164 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఎమ్మిగనూరు పట్టణంలో 2619 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, నందవరంలో 2395 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఎమ్మిగనూరు మండలంలో 3074 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, మొత్తం 11252 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. బీసీలకు కూడా ₹88,000 రూఫ్ టాప్ ఇంటి మీద సోలార్ పెట్టుకుంటే ₹50,000 సబ్సిడీ కేంద్రం ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. కేవలం దాదాపు ₹30,000 మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని, అది కూడా బ్యాంకులోనే ఇస్తుందన్నారు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని చేనేత కళాకారులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ను అందిస్తామని, పవర్ లూమ్స్కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ను అందిస్తామని, అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విద్యుత్ శాఖ మంత్రి ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. ఉచిత విద్యుత్కు ప్రస్తుతం ఎంపికైన చేనేత కళాకారులు గోనెగండ్ల మండలంలో 59, ఎమ్మిగనూరు పట్టణంలో 1416, ఎమ్మిగనూరు మండలంలో 216, నందవనంలో 250, మొత్తం కలిపి 1985 ఉన్నాయని తెలిపారు. ఉచిత విద్యుత్ పొందుతున్న చేనేత కళాకారులు ఇండ్లపై ఉచిత విద్యుత్కు సంబంధించిన జెండాను గుర్తుగా పెడతామని తెలిపారు. 20,000 కూడా కలిపి ₹50,000 బీసీలకు కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించబోతున్నారు. దాదాపుగా ఇంకా చేత్తో ఒక 28 నుంచి 38,000, ఇది కూడా బ్యాంకు లోన్ ద్వారా వచ్చేటువంటి పరిస్థితి. వచ్చిన తర్వాత 1 కిలోవాట్ ఏదైతే ఉందో, 1 కిలోవాట్ మామూలుగా నేను చెప్పినటువంటి 88,000, అది కూడా ఇప్పుడు ఇంకా ఎస్సీ గారితో మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఇంకా 70,000 కూడా కుదించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునే విధంగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు 200 యూనిట్లు ఫ్రీగా చేనేత కళాకారులకు ఇవ్వడం జరుగుతుంది. డొమెస్టిక్ పర్పస్ ఏదైతే ఉందో కరెంటు, అదే రకంగా పవర్ లూమ్స్ కూడా 500 యూనిట్స్ ఫ్రీగా ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరుగుతుంది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. బీసీలన్నా చేనేతలన్నా ఇంకా రానున్న రోజుల్లో ఇక్కడ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్క్తో పాటు వారి యొక్క జీవన ప్రమాణాలే కాకుండా హ్యాండ్లూమ్స్ యొక్క నాణ్యతని మార్కెటింగ్ పెంచేటువంటి కార్యక్రమాల చర్యలు కూడా తీసుకోబోతున్నాం. తద్వారా ఈరోజు చేనేత కళాకారులకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకమైన గుర్తింపు, అదే రకంగా అన్ని రకాలుగా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఐడి కార్డ్స్ కావచ్చు, ఈరోజు పెన్షన్స్ కావచ్చు, అదే రకంగా ఉన్నటువంటి సబ్సిడీలు కావచ్చు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం కేవలం నేతన్న నేస్తం పేరుతో అది కూడా అరకొరగా ఇచ్చి మోసం చేయడం అనేది ప్రజలు గమనించిన తర్వాత వారికి శిక్ష వేయడం జరిగింది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు. ఇదే రకంగా ఈరోజు చేనేత రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోయే విధంగా దాంట్లో భాగంగా విద్యుత్ రంగంలో 200 యూనిట్లు సబ్సిడీ ఇవ్వడం, అదే రకంగా 500 యూనిట్లు పవర్ లోన్ కూడా సబ్సిడీ ఇవ్వడం ప్రత్యేకంగా ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎమ్మిగనూరు టౌన్లో 1416 ఉన్నాయి. ఎమ్మిగనూరు రూరల్స్లో 260, నందవరం 250, మొత్తం కలిసి 1085 ఉన్నాయి ఇప్పటికి.